అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ గార్జియస్ జ్యోతి పూర్వజ్ గారితో ఉన్నాం. మరిన్ని విషయాలు ఆమె అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? మీరు అడిగే ముందే నేనే అడిగేసా. అంటే ఎలా అనిపిస్తుంది మాస్టర్ పీస్ కిల్లర్ నెక్స్ట్ ఇయర్ 2 బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది యాజ్ ఏ హీరోయిన్గా, యాజ్ ఏ మదర్ క్యారెక్టర్గా? మదర్ క్యారెక్టర్గా నాకు ఇప్పుడు అనిపించడానికి ఏం లేదు. ఐ హావ్ డన్ దట్ రోల్, అది అయిపోయింది. సో ఇందులో అంటే ఈ జర్నీ చూసినప్పుడు ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్ ఫర్ ఎనీ యాక్టర్స్ టు గెట్ దీస్ కైండ్ ఆఫ్ ఛాన్సెస్. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి, వేరియేషన్కి అండ్ ఒక క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి హీరోయిన్గా మారడం కానీ ఐ థింక్ నా సైడ్ నుంచి నేను 100% ఇచ్చాను. నా ఇట్స్ ఇన్ పీపుల్స్ హ్యాండ్. సో ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత యూ గైస్ షుడ్ డిసైడ్ లైక్ హౌ ఇట్ ఈస్, వాట్ ఐ కెన్ ఇంప్రూవ్ బెటర్. మీరు చెప్తే దాన్ని బట్టి విల్ సీ. సీరియల్స్ చేశారు అండ్ మూవీస్ చేస్తున్నారు బ్యాక్ టు బ్యాక్. అండ్ సీరియల్కి వచ్చిన ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? అండ్ మూవీస్ చేస్తున్నప్పుడు దీనికి వచ్చిన ఫీడ్బ్యాక్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనకి ఫీడ్బ్యాక్స్ తెలీదు. సో వీ డోంట్ నో. సీరియల్స్కి వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే అద్భుతంగా ఉంది. సో ఈ రోజులు ఎక్కడికి వెళ్ళినా దే రికగ్నైజ్ మీ యాజ్ దట్ క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్ దట్ నన్ను అంత మంచిగా అక్సెప్ట్ చేసుకొని సో ఇంకా పోషిస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయండి. సో ఐ విల్ డూ మై బెస్ట్. సెలబ్రిటీగా ఉన్నప్పుడు మీ మీద కానీ ఏమైనా ఎలిగేషన్స్ కానీ రోమన్స్ కానీ వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఏం చేస్తా అంటే మీరు తప్పు చేస్తే దాని మీద ఎక్కువ రియాక్ట్ అవ్వాలి. మీరు తప్పు చేయకపోతే యు ఆర్ జస్ట్ కామ్, అంతే. మాస్టర్ పీస్ పర్టికులర్గా కీ పాయింట్ అనేది మీకు మూవీస్ చేయడానికి 2 మూవీస్ సెలెక్ట్ చేసుకున్నారు, కిల్లర్ అండ్ మాస్టర్ పీస్. 2 కొంచెం డిఫరెంట్ జోనర్స్. ఒకటి ఏఐ అండ్ ఇంకోటి ఏమో సూపర్ హీరో పవర్స్ లాంటిది. పర్టికులర్ చూస్ చేసుకుని మీ క్యారెక్టర్ రోల్ నచ్చిందా ఆర్ సినిమా కథ నచ్చిందా మీకు? కథతో పాటు నా రోల్ చాలా ఇంప్రెస్ చేసింది నాకు. అంటే ఒక వేరియేషన్, ఒక క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ లాగే ఉండిపోద్ది యూజువల్గా ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు. బట్ ఇందులో అలా కాదు. ఇట్స్ లైక్ చాలా వేరియేషన్స్. ఇప్పుడు అలా కనిపిస్తాను. మీరు సినిమా చూసిన తర్వాత మీరు నాతో మాట్లాడితే మీరు చెప్తారు చూడండి. ఇప్పుడు అలా కనిపించారు, మళ్ళీ ఇంకోలా. అంటే మా సినిమా ఎడిట్ చేస్తున్న ఎడిటర్స్ అందరూ చెప్తున్నారు, అదేంటి మేడమేనా, మాకు అర్థం కాలేదు, ఇదేంటి మేడం అలా మారిపోయారు అలా. సో ఆ వేరియేషన్స్ ఉన్నాయి. సో అది అందరికి ఆ ఛాన్స్ దొరకదు ఒక్క సినిమాలో. కూడా 5 to 6 గెటప్స్ వేసాను. మనిషిలాగా లేదా రోబో? రెండు ఉన్నాయి. ఓకే. అంటే మాస్టర్ పీస్లో ఎక్కువ సీన్స్ మీ ఎవరితో ఉండొచ్చు? కంప్లీట్ సినిమానే నేను అన్నాను కదా, ఒక ఆడియన్స్గా మీరు వచ్చినప్పుడు మీ చేపట్టుకుని కంప్లీట్ సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ దాకా తీసుకెళ్తాను నేనే. ఇద్దరు నేను వస్తుంటాను, ఇద్దరు నా వాయిస్ వస్తుంటాను. కన్నడలో కానీ, తెలుగులో కానీ, తమిళ్, మలయాళం, సౌత్లో ఎక్కడైనా సరే ఆర్ నార్త్ అయినా టాప్ స్టార్స్తో మీకు ఏమైనా మూవీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ కానీ ఏమైనా వచ్చినాయా? ఏమైనా వదులుకున్నారా? కన్నడలో వచ్చింది, వదులుకున్నాను ద బిగినింగ్ స్టేజెస్. ఎందుకంటే అప్పుడు డిసిషన్స్ తీసుకునే మెచ్యూరిటీ లేదు. హీరోయిన్గానే వచ్చింది. బికాస్ ఐ డెడ్ చాలా సీరియల్స్ హీరోయిన్గా చేశాను. పాపులారిటీలో బిగినింగ్ స్టేజెస్లో పాపులారిటీలో ఐ వాజ్ సపోజ్ టు డూ వన్ వెరీ మేజర్ మూవీ. సో ఐ కుడెంట్ డూ ఇట్. ఐ డోంట్ రిగ్రెట్. ఇట్స్ ఓకే. అది ప్రతి ఒక్క అన్నంలో కూడా రాసి ఉంటుందంటే ఎవరికి వెళ్ళాలని. అండ్ ఐ వాజ్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు టేక్ ఎనీ రోల్స్. ఐ వాజ్ 19-20 ఆ టైంలో. నాకు ఎవరితో ఎలా మాట్లాడాలి అండ్ ప్యాషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు యాక్టింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అలా లేదు. యాక్సిడెంటల్గా వచ్చాను, చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. సో ఇట్స్ డూయింగ్ గుడ్. ఆల్మోస్ట్ 12 years. స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికి చేంజ్ అంటే ఏం చెప్పారు? డిఫరెన్స్ కానీ ఏదైనా? డిఫరెన్స్ అడ్వాన్స్ అయిపోయింది, చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. అండ్ నౌ సోషల్ మీడియా ఈజ్ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్. సో అప్పట్లో అవన్నీ లేవు. సో వెన్ వీ స్టార్టెడ్ ఇట్ ఈస్ ఓన్లీ న్యూస్ ఛానల్లో ఎక్కడైనా ప్రెస్ మీట్ వచ్చినప్పుడు వస్తుంది తప్ప సోషల్ మీడియాలో అని వచ్చేది అంత పెద్దగా లేదు. నౌ ఇన్ యూట్యూబ్ ఆల్సో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఛానల్ ఉంది. సో నౌ పూర్వజ్ గారితో చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆయన కిల్లర్లో హీరో. హీఈస్ ఎ గుడ్ యాక్టర్ అండి. హీఈస్ వెరీ టాలెంటెడ్ గాయ్. సో మనదే ప్రొడక్షన్ కాబట్టి హీ టుక్ దట్ ఛాన్స్ టు యాక్ట్. మీకంటే పూర్వజ్ గారిలో డైరెక్టర్ నచ్చారా, యాక్టర్ నచ్చారా? అండ్ ఆయన మల్టీ టాలెంటెడ్. నచ్చారు యాక్చువల్లీ. డైరెక్టర్ నచ్చారు. హీఈస్ అ గుడ్ యాక్టర్.
సో అది జనాలు చెప్పాలి, నేను చెప్తే మరీ ఆ ప్రేమతో చెప్పాను అనిపిస్తుంది కానీ బట్ పీపుల్ షుడ్. ఐ థింక్ హీ కెన్ డూ మచ్ మచ్ గుడ్ దాన్ మెనీ యాక్టర్స్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ హీరో చాలా క్యారెక్టర్స్ హీ కెన్ డూ ఇట్. సో అలా ఐ థింక్ ఆఫ్టర్ కిల్లర్ విల్ డిస్కస్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీరు ఇంకా మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.